నమస్కారం. ఒక 2 months బ్యాక్ ఆగస్టు 20వ తారీఖున ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో స్కూల్కి వెళ్లి సాయంకాలం స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి చేరుకోగానే పిల్లలు ఆటలాడుకుందామని చెప్పి సాయంకాలం మళ్లీ పిల్లలు బయటికి రావడం, అనుకోకుండా ఆ ఊరికి సమీపాన ఉన్నటువంటి నీటి కుంటలో ఆడుకుంటూ వాళ్ళు దాదాపు 6 పిల్లలు నీటి కుంటలో పడి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఆ సంఘటన జరిగిన వెంటనే మేము ఆ రోజు ఆగస్టు 29 పార్లమెంట్ సెషన్స్ లో భాగంగా మేము ఢిల్లీలో ఉన్నాము. ఆ రోజు ఆగస్టు 20 తారీఖునే కరెక్ట్ నైట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి రావడం జరిగింది. 21వ తారీఖు ఆగస్టు నేను సార్ దృష్టికి దీన్ని తీసుకుని పోవడం జరిగింది ఈ సంఘటన. అందులో భాగంగా పత్తికొండ ఆర్డీఓ గారి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నాను ఇమ్మీడియట్ గా. మరియు ఆ రోజు కలెక్టర్ అయినటువంటి రంజిత్ భాషా గారి నుంచి నివేదిక మొత్తం సంపూర్ణంగా తెప్పించుకొని ఆర్డీఓ గారిది, కలెక్టర్ గారి నివేదికలను రెండింటినీ సమకూర్చుకొని ఈ చిగిలి గ్రామస్తుల యొక్క బాధను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పాట్ లో స్పందించి వారి న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అంతేగాక మేము వీళ్ళ నుంచి వీళ్ళవి డీటెయిల్స్ అని తీసుకుని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం ఈ రోజు ఓరోరికి గవర్నమెంట్ నుంచి దాదాపు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు చిగిలి గ్రామస్తులందరికీ చెక్కు రూపేణా వాళ్లకు అందించడం జరిగింది. కానీ గవర్నమెంట్ తరఫున మేము ఎంత అందించినా కూడా వాళ్ళ బాధనైతే మేము తీర్చలేము. ఇది వాస్తవం. ఎందుకంటే ఒకటే రోజు 6 పిల్లలు ఆ ఊర్లో చనిపోవడం చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. కాబట్టి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ భవిష్యత్తులో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఖచ్చితంగా వాళ్ళకి తోడుంటా అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.